మహాకాలుడు అనేది హిందూ మరియు బౌద్ధ మతాలలో ఒక ముఖ్యమైన దేవత. అతని ప్రాముఖ్యత మరియు కథలు ఆయా మతాలలో విభిన్నంగా ఉంటాయి. హిందూ మతంలో మహాకాల ప్రాముఖ్యత. హిందూ మతంలో మహాకాలుడు శివుని భయంకరమైన రూపంగా పరిగణించబడతాడు. మహా అంటే గొప్ప, కాల అంటే సమయం లేదా మృత్యువు. కాబట్టి మహాకాలుడు అంటే మృత్యువుకు మృత్యువు లేదా కాలానికి అతీతుడు అని అర్థం. కాల నియంత్రణ. మహాకాలుడు సమయాన్ని, సృష్టిని, నాశనాన్ని మరియు శక్తిని నియంత్రించే దైవం. ఆయన త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణువు, శివుడు కూడా లయకారుడైన మహాకాలుడి శక్తికి లోబడి ఉంటారని నమ్ముతారు. అంతిమ శక్తి. మహాకాలుడు, మహాకాళి ఆయన దైవిక శక్తితో కలిసి బ్రహ్మాండం యొక్క అంతిమ లయకారిణిగా ఉంటారు. వారు కాలం మరియు ప్రదేశాన్ని కూడా తమలో లీనం చేసుకునే శక్తిని కలిగి ఉంటారు. రక్షణ మరియు మోక్షం. భక్తులకు రక్షణ కల్పించేవాడిగా, దుష్టశక్తులను నాశనం చేసేవాడిగా మహాకాలుడిని పూజిస్తారు. పాపాలను పోగొట్టి ఆధ్యాత్మిక మోక్షాన్ని ప్రసాదించేవాడిగా కూడా నమ్ముతారు. ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాలలో ఒకటి అయిన ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం మహాకాలుడికి అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఇక్కడ శివలింగం స్వయంభూగా వెలిసిందని నమ్మకం. ఈ ఆలయం అనేక ప్రాచీన కావ్యాలలో మరియు గ్రంథాలలో ప్రస్తావించబడింది. బౌద్ధమతంలో మహాకాల ప్రాముఖ్యత. బౌద్ధమతంలో, ముఖ్యంగా టిబెటన్ బౌద్ధంలో మహాకాలుడు ధర్మపాలుడిగా అంటే ధర్మాన్ని రక్షించే దేవతగా పూజించబడతాడు. ఆయన అవలోకితేశ్వర, కరుణామయుడైన బోధిసత్వుడు యొక్క క్రూరమైన రూపంగా పరిగణించబడతాడు. ధర్మాన్ని రక్షించువాడు. బౌద్ధ బోధనలను, అభ్యాసాలను మరియు బౌద్ధ సంఘాన్ని రక్షించేందుకు మహాకాలుడు అవతరించాడని నమ్ముతారు. అవరోధాలను తొలగించువాడు. మార్గంలో ఉన్న అడ్డంకులను, దుష్టశక్తులను నాశనం చేసి ఆధ్యాత్మిక ప్రగతికి సహాయపడతాడు. వివిధ రూపాలు. మహాకాలుడు బౌద్ధంలో అనేక రూపాలలో కనిపిస్తాడు. 2 చేతులు, 4 చేతులు, 6 చేతులు వంటివి. ప్రతి రూపానికి దాని స్వంత ప్రాముఖ్యత మరియు విధులు ఉంటాయి. ఉదాహరణకు 6 చేతుల మహాకాలుడు 5 దుర్గుణాలను గర్వం, కోపం, అజ్ఞానం, అసూయ, అనుబంధం, సద్గుణాలుగా మార్చడాన్ని సూచిస్తాడు. మహాకాల కథ. హిందూ మతం నుండి మహాకాలుని గురించిన ప్రత్యేకమైన ఒక కథ కాకుండా శివుని లయకారుడైన మహాకాలుడిగా ఆయన ప్రస్తావన అనేక పురాణాలలో కనిపిస్తుంది.